హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని శత్రువుగా భావించేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు. అతడు గురుకులంలో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని జపించేవాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు చాలాసార్లు అతడిని వద్దని హెచ్చరించాడు. అయినా వినకపోయేసరికి పెద్ద ఏనుగులతో తొక్కించాలని చూశాడు. అయినా అవి ఏమీ చేయలేదు. విషం తాగించాడు. ప్రహ్లాదుడు అందులో కూడా శ్రీ మహావిష్ణువునే చూశాడు. అతనికి ఏమీ కాలేదు. చివరికి తన చెల్లైన హోలికతో మంటల్లో కూర్చోబెట్టాడు. అయినా ఏమీ కాలేదు. ఆఖరికి తీవ్ర కోపంతో హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు నీ హరి అన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని స్తంభాన్ని బద్దలు కొట్టాడు హిరణ్యకశిపుడు. వెంటనే స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి బయటికి వస్తాడు. హిరణ్యకశిపుడిని తన గోర్లతో చీల్చి సంహరించాడు. ప్రహ్లాదుడు ప్రార్థించాక నరసింహస్వామి శాంతించాడు. ప్రహ్లాదుడిని ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు.